నమస్కారం లక్ష్యం టీవీకు స్వాగతం. నా పేరు ఆకాంక్ష శర్మ. నేటి ముఖ్యాంశాలు. ఎన్టీఆర్ స్టేడియంలో ఈ రోజు ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం ఉత్సాహభరితంగా సాగింది. దివ్యాంగులంతా లక్ష్యాన్ని ఏర్పరచుకొని సాధన దిశగా పయనిస్తే విజయం తథ్యమని రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుండ్ల కోటేశ్వరరావు, దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ఈశ్వర్రావు, జాయింట్ కలెక్టర్ శ్రీవాత్సవ, ఎమ్మెల్యే మాధవి అన్నారు. దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి, సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. గతంలో పరిపాలించిన వాళ్ళు మా దివ్యాంగులకి సంవత్సరానికి ఒక రోజు వచ్చి పండుగను కూడా జరపడానికి ఇష్టపడలేదు. కానీ మా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత విభిన్న ప్రతిభావంతులకు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడానికి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రణాళికను రూపొందించి గతంలో నేను కేంద్రంగా ఉన్నప్పుడు ఏదైతే వాహనాలు ఇచ్చామో మరలా ఆ వాహనాన్ని చంద్రబాబు నాయుడు గారి సువర్ణ హస్తాలతో ఈ రోజున విడుదల చేయడం అనేది నిజంగా మా యొక్క పిల్లల యొక్క అదృష్టం చెప్పినట్టు ఉన్నారు. రోజుగా చరిత్ర గుర్తుపెట్టుకోవాలి. డిసెంబర్ 3 మరి ఏ ఉద్దేశంతో ఆనాడు ఈ రోజుని తీర్చిదిద్దారో కానీ ఈరోజు డిసెంబర్ 3 అనగానే నా మనసులో మూడు అంశాలు గుర్తొస్తాయి. ఒకటి, డిసెంబర్ 3 అంటే ఒక ఇన్స్పిరేషన్, డిసెంబర్ 3 అంటే ఒక అవగాహన, మరి డిసెంబర్ 3 అంటే ఒక బాధ్యత. ఈ మూడు కూడా ప్రతి ఒక్కరికి గుర్తు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇన్స్పిరేషన్ ఎందుకు అన్నానంటే ఈరోజు సమాజంలో అన్నీ సమకూరుతున్న పరిస్థితుల్లో కూడా ఏమో సాధించలేక డిప్రెషన్ అని లేదనంటే రకరకాల కంప్లైంట్లని ఏమీ సాధించకుండా ఉన్న పరిస్థితుల్లో మరి విభిన్న ప్రతిభావంతులుగా అంగవైకల్యంతో ఉన్నప్పటికీ కూడా ఎన్నో రకాలుగా ఈ చీకటమయ జీవితంలో నుంచి బయటకు వచ్చి మేము ఏదైనా సాధించగలము అని నిరూపించే వ్యక్తులు ఇక్కడ మా ముందున్నారు. సమాజానికి మీరందరూ పరిచయం చేసే ఈ యొక్క డిసెంబర్ 3 అనేది నిజంగా ఒక ఇన్స్పిరేషన్గా నేను భావిస్తాను. మరి అదేవిధంగా బాధ్యత, సమాజానికి ఇది ఏ రకమైన బాధ్యత అంటే మేము మీరు వేరు కాదు అని తీసుకోవాల్సిన బాధ్యత. అందరం కూడా హ్యాండ్ ఇన్ హ్యాండ్, మీరు నేను ఒకటే, అందరం కూడా మీకు కావాల్సింది నేను అందించగలం, నాకు కావాల్సిన విధంగా మీరు ఎలా ఉండగలరు అనే ఒక బాధ్యతాయుతమైన సమాజంలోకి అడుగుపెట్టే ఒక శుభదినంగా ఈరోజు నాకు డిసెంబర్ 3 కనిపిస్తా ఉంది. ఎన్టీఆర్ స్టేడియంలో దివ్యాంగుల దినోత్సవ నిర్వహణపై దివ్యాంగులు బగ్గుమన్నారు. దివ్యాంగుల వేడుకలను అండర్ గ్రౌండ్ లో నిర్వహించి సగం మంది వికలాంగులకు వేడుకలను దూరం చేశారని ఆరోపించారు. దినోత్సవ నిర్వహణకు 4 లక్షలు కేటాయిస్తే కేవలం 2 లక్షలే అంటూ సక్రమం భోజనం కూడా పెట్టకుండా అధికారులు చేతులు దులుపుకున్నారని దివ్యాంగులు ధ్వజమెత్తారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 3 విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం జరుగుతూ ఉంది. అదే క్రమంలో గుంటూరు జిల్లాలో కూడా దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. కానీ మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, ప్రభుత్వాలు వికలాంగులకు సంబంధించి దివ్యాంగులకు సంబంధించి అనేక సౌకర్యాలు వాళ్ళకి ఇబ్బంది లేకున్నటువంటి ధోరణిలో ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంటే, కానీ కింది స్థాయిగా ఉన్నటువంటి అధికారులు, మరి ముఖ్యంగా మా డిపార్ట్మెంట్కి సంబంధించిన జిల్లా అధికారులు మా యొక్క పురోగతిని తొంగలో తొక్కే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. గతంలో ఇదే ఒక వారం రోజుల క్రితం మేము బడ్జెట్ ఎంత వచ్చిందని అడిగినప్పుడు 2 లక్షల రూపాయలే డిజేబుల్డ్ దినోత్సవానికి 2 లక్షల రూపాయలు స్టేట్ నుంచి వచ్చాయని చెప్పారు. కానీ మేము ఇదే విషయం డీడీ డైరెక్టరు, స్టేట్ డైరెక్టర్ గారిని అడిగిన క్రమంలో
26 జిల్లాకి సంబంధించి ఒక్కొక్క జిల్లాకి 4 లక్షల చొప్పున గవర్నమెంటు నిధులు విడుదల చేసింది. ఆ 4 లక్షల రూపాయలతో మీకు కావాల్సినటువంటి అనేక సౌకర్యాలు గేమ్స్లో కానీ దినోత్సవం జరుపుకునే విషయంలో కానీ మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా 4 లక్షల రూపాయల చొప్పున గవర్నమెంటు పకడ్బందీగా విడుదల చేసిందని చెప్పేసి జీవో కూడా ఇచ్చి ఉన్నారు. కానీ ఈరోజు గుంటూరు జిల్లాలో జరిగినటువంటి దినోత్సవ కార్యక్రమంలో కనీస సౌకర్యాలు లేకున్నటువంటి ధోరణి కనబడతా ఉందని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఒకటి, ప్రభుత్వాలు మాకు కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పిస్తూ ఉంటే కానీ కింది స్థాయి అధికారులు, మరి ముఖ్యంగా డిజేబుల్డ్ అధికారులు ఉన్నటువంటి వీళ్ళు మమ్మల్ని తోసిపుచ్చి మాకు అన్యాయం చేసేటటువంటి ధోరణిలో వ్యవహరిస్తున్నారు. ఇది మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. దీనిని స్టేట్ ఆఫీస్కి తీసుకెళ్ళి ఇక్కడ ఏం జరిగింది, బడ్జెట్ ఎంత వచ్చింది, ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నారు. ఏమనంటే మీకు రేపు జనవరి 4వ తారీఖున బ్లైండ్ డే కూడా జరుగుతూ ఉంది, లూయి బ్రే జరుగుతా. రేషన్ దుకాణాల వ్యవస్థను ప్రక్షాళన చేసి అవినీతికి తావు లేకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మాధవి కోరారు. ప్రతి రేషన్ దుకాణం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాలన్నారు. ఆ మేరకు కలెక్టర్ అన్సారియా జాయింట్ కలెక్టర్ శ్రీవాత్సవకు వినతి పత్రం అందించారు. డీలర్లందరినీ నుంచోబెట్టి మేము ఆదేశించవచ్చు. ఏమని అంటే మీరందరూ సీసీ కెమెరాలు పెడితేనే మేము మీకు డీలర్షిప్ కంటిన్యూ చేస్తామని. అప్పుడు వాళ్ళు అడుగుతారు, మేము పెట్టకపోతే మనం ఏ తగు చర్యలు తీసుకోలేము యాజ్ ఏ పొలిటికల్ లీడర్గా. కాబట్టి ఈరోజు దీన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మరి గౌరవ సివిల్ సప్లైస్ కమిషనర్ గారితో మాట్లాడడం జరిగింది, డిఎస్ఓ గారితో మాట్లాడడం జరిగింది. మేడం గారు కూడా చాలా సానుకూలంగా స్పందిస్తూ ఒక లెటర్ని పై అధికారులకు రాయడం జరిగింది. రానున్న రోజుల్లో ఇది యావత్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పాలసీ వస్తే చాలా హర్షణీయం. అయితే ముందుగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పొన్నూరు రోడ్లోని ఆంధ్ర ముస్లిం కళాశాలలో మెగా జాబ్ మేళాను కలెక్టర్ అన్సారియా ఎమ్మెల్యే నసీర్ ప్రారంభించారు. ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని అన్సారియా నసీర్ కోరారు. నైపుణ్య అభివృద్ధి సంస్థ ద్వారా ప్రతి 3 నెలలకు అన్ని నియోజకవర్గాల్లో జరిగే జాబ్ మేళాలను 10th నుండి పీజీ వరకు, అలాగే ఐటీఐ, పాలిటెక్నిక్, బీటెక్ చేసిన యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. నాగార్జున యూనివర్సిటీలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యాన ఆక్టోపస్ బలగాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. ఉగ్రవాదులు, సంఘ విద్రోహ శక్తులు అరాచకాలు సృష్టిస్తే ఎలా అణిచివేయాలో తెలియజేస్తూ ప్రదర్శనాత్మకంగా నిర్వహించారు. ఆక్టోపస్ డిఎస్పీ శ్రీకృష్ణ ఆధ్వర్యాన ఈ కార్యక్రమం జరిగింది. శ్రీనివాసరావు తోటలోని కార్యాలయంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమం జరిగింది. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే వెన్నెముక అని ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. కార్యకర్తల సమస్యలు పరిష్కరించి నిత్యం అండగా ఉంటామని ప్రకటించారు. ఎమ్మెల్యే గల్లా మాధవి ఈరోజు 28వ డివిజన్లోని మామిడి గార్డెన్స్ వద్ద అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. పశ్చిమ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో మౌలిక సదుపాయాల కల్పన దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు మాధవి వెల్లడించారు. నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.